2 సంవత్సరాల క్రితం అంటే 2018లో టర్కీ దేశంలో ఉన్న సౌదీ అరేబియా ఎంబసీలోకి జమల్ ఖషోగి అనే ఒక సౌదీ జర్నలిస్టు ఎంటర్ అయ్యారు. మళ్ళా ఆ ఎంబసీలోంచి ఆయన తిరిగి రాలేదు. ఎంబసీ లోపలికి వెళ్తూ బయట తన ఫియాన్సీని పెట్టి తను ఎంబసీలోకి వెళ్తున్నానని, ఒకవేళ ఎటువంటి పరిస్థితిలో తను తిరిగి రాకపోతే టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ అడ్వైజర్కి ఫోన్ చేయమని చెప్పి ఆయన లోపలికి వెళ్ళటం జరిగింది. బయట ఉన్న ఆ లేడీ కొన్ని గంటల పాటు అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. అతను బయటికి రాలేదు. చివరికి తెలియంది ఏంటంటే సౌదీ ఎంబసీలో అతన్ని చంపేశారు అని. ఎంత దారుణంగా చంపేశారంటే అతని శవాన్ని కూడా ఎక్కడా దొరకనీయకుండా అంత కషాయం వచ్చింది. ఎందుకు జమల్ ఖషోగిని అంత దారుణంగా చంపేశారు? దానికి ప్రధాన కారణం, ఒకప్పుడు సౌదీ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న జమల్ ఖషోగి తర్వాత వాళ్ళకి విరోధి అయ్యారు. అమెరికాలో వాషింగ్టన్ పోస్ట్లో సౌదీ కుటుంబానికి వ్యతిరేకంగా చాలా ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. దీంతో సౌదీ కుటుంబీకుల ఆగ్రహానికి జమల్ ఖషోగి గురయ్యారని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ జమల్ ఖషోగి ఉదంతంలో ఇప్పుడు ఒక కొత్త వార్త వెలికి చూసింది. అమెరికా వాళ్ళు యుఎస్ ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ వాళ్ళు జమల్ ఖషోగికి సంబంధించి ఒక రిపోర్ట్ బయటకి ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం సౌదీ ప్రిన్స్ ఎంబీఎస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలోనే, ఆయన పర్మిషన్తోనే ఇలాంటి హత్య జరిగిందని చెప్పి అమెరికా ఇంటెలిజెన్స్ తేల్చింది. దీంతో ఈ రిపోర్ట్ బయటికి రాగానే సౌదీ అరేబియా కోపం వచ్చింది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకటి చెప్పాలి అంటే ఖషోగి మర్డర్ అనేది, ఖషోగి అసాసినేషన్ అనేది ఒక హీనియస్ క్రైమ్, ఒక రోగ్ గ్రూప్ చేసిన హీనియస్ క్రైమ్ అన్నమాట. ఆ క్రైమ్తో సంబంధాలున్న, ఆ క్రైమ్కి సంబంధించిన 76 మంది వ్యక్తులకి అమెరికా ఆంక్షలు విధించింది. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అమెరికాకి రాకుండా వీసా రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది. మానవ హక్కుల ఉల్లంఘనలో సౌదీ అరేబియా పాత్ర ఉండటంతో కొత్తగా అమెరికాకి ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ జో బిడెన్ సౌదీ అరేబియా మానవ హక్కులు ప్రొటెక్ట్ చేస్తేనే అమెరికా సౌదీ అరేబియా సంబంధాలు బాగుంటాయని కూడా ఒక ప్రకటనలో చెప్పారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, అమెరికా సౌదీ అరేబియా రిలేషన్షిప్స్ డొనాల్డ్ ట్రంప్ టైంలో పీక్ లెవెల్లో ఉన్నాయి, అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం గమనిస్తే అమెరికా సౌదీకి డిఫెన్స్ డీల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అమెరికా చాలా ఆయుధాలు సౌదీకి అమ్ముతుంది. ఇటువంటి పరిస్థితిలో ఈ రిపోర్టు, అంటే సౌదీ ప్రిన్స్కు జమల్ ఖషోగి మర్డర్తో సంబంధం ఉందన్న రిపోర్టు, ఈ రిపోర్ట్ వల్ల అమెరికా సౌదీ అరేబియా సంబంధాలు ఎంతవరకు దెబ్బతింటాయంటే వ్యాపారం, వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాల ముందు ఇలాంటి రిపోర్ట్ల వల్ల పెద్ద ప్రయోజనం ఉందా అనే ప్రశ్న చాలా వార్తాపత్రికలు రాస్తున్నారు. కానీ అమెరికాలో ప్రస్తుతం డెమోక్రాట్స్ యొక్క ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కొంతవరకు డెమోక్రసీకి, మానవ హక్కులకి సపోర్ట్ చేస్తారు, డిక్టేటర్షిప్కి దూరంగా ఉంటారన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి రిపోర్ట్స్ వల్ల ఎంతో కొంత ప్రపంచానికి ఎన్లైటన్మెంట్ వస్తుంది. రాజులు, రాచరికాలు, డిక్టేటర్స్, ముఖ్యంగా ఎంబీఎస్లో ఉంటాడు మొహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ ప్రిన్స్, ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా దీనివల్ల వాళ్ళు చేసిన అరాచకాలు ఎంతో కాలం దాగబోవని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.